వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మై నేమ్ సుల్తాన్ నరేష్. ఈరోజు మనం ది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఇక్కడ మామూలుగా చూసుకున్నట్లయితే ట్రెడిషనల్ మార్కెటింగ్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ కంపెనీలో తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోప్ ఉంది, సోపు కంపెనీలో జస్ట్ 30%కే తయారవుతుంది. జస్ట్ 30% తయారయ్యి తర్వాత ఏమవుతుందంటే నేషనల్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. నేషనల్ డిస్ట్రిబ్యూటర్ కాడ నుంచి స్టేట్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. స్టేట్ డిస్ట్రిబ్యూటర్ కాడ నుంచి డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్ కాడికి వెళ్తుంది. తర్వాత నుంచి రిటైలర్స్కి వెళ్తుంది. రిటైలర్స్ కాడ నుంచి కన్జ్యూమర్కి వెళ్తుంది అనమాట. కన్జ్యూమర్ కాడికి వచ్చేసరికి ప్రొడక్ట్ కాస్ట్ అనేది 100% అవుతుంది అనమాట. ఈ 70% మొత్తం ఈ మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఈ సిస్టమ్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చిన సిస్టమే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనమాట. ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఏంటంటే ప్రొడక్ట్ అనేది సేమ్ కంపెనీలో తయారవుతుంది, కంపెనీ వచ్చేసి సేమ్ 30% తయారవుతుంది, అండ్ మనకు వచ్చేసరికి 100%కే వస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇక్కడ కూడా 70% ఏమవుతుందంటే మనకే ఇచ్చేస్తుంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే అమెజాన్ అని చెప్పుకోవచ్చు. ఈ అమెజాన్ లాగానే మనది కూడా ఒక కంపెనీ, మన కంపెనీ నేమ్ వచ్చేసి ఓకే లైఫ్ స్టైల్. ఓకే లైఫ్ స్టైల్. ఇక్కడ మనం ఏం చేయాలంటే మై ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ట్రెడిషనల్ బిజినెస్ ఉందో ట్రెడిషనల్ బిజినెస్లో నుంచి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ రావాలి. అంటే మనం ఇక్కడ చేసేది ఏం లేదు, చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. మనం షాప్ని చేంజ్ చేస్తూ మనం లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు అని మన ఓకే లైఫ్ కేర్ కంపెనీ చెప్తుంది అనమాట. మనం ఏ బిజినెస్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా మనకి ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా అవసరం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా చూసుకుంటే సాల్ట్ అనేది తన ప్రోడక్ట్, అదే ముఖేష్ అంబానీ చూసుకుంటే జియో అనేది, రిలయన్స్ అనేది ఈ ప్రొడక్ట్స్ ముఖేష్ అంబానీ. అలానే మనకు కూడా ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, అండ్ ఇంకా హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. హెల్త్ సప్లిమెంట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాస్మెటిక్స్. ఈ కాస్మెటిక్సే కాదు, ఇంకా మనకి అక్కడ అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కేర్ ఉంటాయి. ఇలా మనకి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రెసెంట్ వచ్చేసి 130+ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. ఈ ఎఫ్ఎంసీజీలో వచ్చేసి నిత్యావసరాలు, సోప్, పేస్ట్, షాంపూ, ఇలా ఎఫ్ఎంసీజీ హెల్త్ సప్లిమెంట్స్ అంటే మన న్యూట్రిషన్ బేస్ మీద ప్రొడక్ట్స్ అనమాట. కాస్మెటిక్స్ వచ్చేసి అంటే డే క్రీమ్ అని, నైట్ క్రీమ్ అని చెప్పి, ఫేరెస్ క్రీమ్ అని చెప్పి ఇలా కాస్మెటిక్స్లో ఉంటాయి. కిచెన్ కేర్ వచ్చేసి పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్ ఇలా ఉంటాయి అన్నమాట ప్రొడక్ట్స్. అండ్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే జస్ట్ మన షాప్ని చేంజ్ చేస్తూ మనం యూజ్ చేయాలి. మనం యూజ్ చేసి వేరే వాళ్ళకి సజెస్ట్ చేయాలి, వేరే వాళ్ళకి ప్రమోట్ చేయాలి, షేర్ చేయాలి. అలా మనం షేర్ చేయడం వల్ల మనకి 7 ways ఆఫ్ లైఫ్ లాంగ్ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. 7 ways ఆఫ్ లైఫ్ లాంగ్ బెనిఫిట్స్. ఫస్ట్ వచ్చేసి డిస్కౌంట్. ఇప్పుడు మనం బయట ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ సోప్ ఉంది, సంతూర్ సోప్ ఎంఆర్పీ 30 రూపీస్ ఉంటుంది. సో 30 రూపీస్కే పర్చేజ్ చేస్తాం. బట్ ఇక్కడ మన కాడ వచ్చేసి మన ఓకే లైఫ్ కేర్లో వచ్చేసి ప్రతి ప్రోడక్ట్ మీద నియర్లీ 40% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ప్రతి ప్రోడక్ట్ మీద 40% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోప్ ఉంది, సోప్ వచ్చేసి 36 రూపీస్ ఎంఆర్పీ ఉంటుంది. బట్ మనకు వచ్చేసరికి 25 రూపీస్కే వస్తుంది అనమాట. నెక్స్ట్ పేస్ట్ వచ్చేసి 65 రూపీస్ ఎంఆర్పీ ఉంటుంది, అండ్ మనకు వచ్చేసరికి 45 రూపీస్కి వస్తుంది అనమాట. ఇలా ప్రతి ప్రోడక్ట్ మీద 40% వరకు డిస్కౌంట్ వస్తుంది. ఫస్ట్ వే ఇదే అనమాట. సెకండ్ వే వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ప్రతి ఫ్యామిలీ ఖచ్చితంగా 2000 రూపీస్ ప్రొడక్ట్స్ అనేది ఖచ్చితంగా పర్చేజ్ చేస్తారు. మనం బయట పర్చేజ్ చేస్తే మనకు వచ్చేది జస్ట్ ప్రొడక్ట్సే. బట్ ఇక్కడ మనం పర్చేజ్ చేయడం వల్ల 2000 రూపీస్ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తే మనకి డిస్కౌంట్తో పాటు మనకి బీవీ అనేది జనరేట్ అవుతుంది. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. 2000 రూపీస్ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తే మనకి 500 బీవీ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 4 రూపీస్, 2 రూపీస్ నుంచి 4 రూపీస్ పర్చేజ్ చేస్తే 1 బీవీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ పర్చేజ్ చేస్తే మనకు 25 బీవీ నుంచి 50 బీవీ
వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనం ప్రొడక్ట్స్ చేసుకోవాలనుకున్నాం కదా, అలా మనకు కావాల్సిన మంత్లీ ఒక 2000 రూపీస్ ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే 500 BV వస్తుంది. మనకి ఏ టీమ్ అండ్ బి టీమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఒక 2500 BV మన టీం ఉంది కదా, మన టీం ద్వారా పర్చేస్ జరగాలి. ఏలో ఒక 2500 BV అండ్ బిలో ఒక 2500 BV మ్యాచ్ చేస్తే మనకు ఒక బోనస్ వస్తుంది. ఆ బోనస్ వచ్చేసి యాక్టివ్ బోనస్. ఈ బోనస్ వచ్చేసి కంపెనీ వాటా ఇస్తుంది అనమాట. ఈ బోనస్ ఎట్లా అంటే టర్నోవర్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అది వచ్చేసి కంపెనీ వాటా వచ్చేసి 30% దీంట్లో. అండ్ ఇది వచ్చేసి నియర్లీ ఇప్పుడు 300 రూపీస్ వరకు ఉంది. మనం 2500 BV మ్యాచ్ చేస్తే 300 రూపీస్ వస్తాయి. ఒకవేళ 5000 BV మ్యాచ్ చేస్తే 600 రూపీస్ వస్తాయి. అలా మనం ఎన్ని మ్యాచింగ్ చేసుకుంటూ పోతే అంత మనీ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ బోనస్. కన్సిస్టెన్సీ బోనస్ పేరులోనే ఉంది కన్సిస్టెన్సీ బోనస్. కన్సిస్టెన్సీ బోనస్ అంటే ఏదైతే 2500 BV ఉందో కన్సిస్టెన్సీగా అంటే లైన్గా 4 months మ్యాచ్ చేస్తే 4th month నుంచి మనకి బోనస్ వస్తుంది. కన్సిస్టెన్సీ బోనస్ ఏదైతే 2500 BV ఉందో లైన్ 4 months మ్యాచ్ చేస్తే 4th month నుంచి ఈ కన్సిస్టెన్సీ బోనస్ వస్తుంది. అంటే ఎక్స్ట్రాగా మనకి 10% కంపెనీ టర్న్ నుంచి ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ప్రెజెంట్ వచ్చేసి 150 రూపీస్ అవుతుంది. అంటే ప్రెజెంట్ 150 ఉంది, ఆఫ్టర్ వన్ ఇదే 2000 కావచ్చు కదా, చెప్పలేము. కంపెనీ టర్న్ ఇంక్రీజ్ అయితే షేర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అండ్ 4th టైప్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి సూపర్ యాక్టివ్ బోనస్. సూపర్ యాక్టివ్ బోనస్ అంటే ఏంటంటే మన ఎప్పుడైనా సరే మన బిజినెస్ అనేది 2500 BV 5000 10,000 ఎప్పటికీ ఉండదు. మన బిజినెస్ అనేది ఎప్పటికీ గ్రో అయిపోతూనే ఉంటుంది కదా. గ్రో అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ గ్రో అవుతూ ఒక 50,000 BV ఏలో 50,000 BV ఏలో అండ్ 50,000 BV బిలో కనుక అయితే మనకి ఈ సూపర్ యాక్టివ్ బోనస్ వస్తుంది. ఈ సూపర్ యాక్టివ్ బోనస్ వచ్చేసి కంపెనీ షేర్ వచ్చేసి 15% కంపెనీ వాటా టర్న్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ప్రజెంట్ ఇది వచ్చేసి 5000 రూపీస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్ఫన్ బోనస్. ఈ కార్ఫన్ బోనస్ వచ్చేసి ఏదైతే 50,000 BV ఉందో ఈ 50,000 BV లైవ్గా 4 months మ్యాచ్ చేస్తే 4th month నుంచి ఈ కార్ఫన్ బోనస్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం బిజినెస్ పెంచకపోయినా కానీ కన్సిస్టెన్సీగా అదే బిజినెస్ ఇచ్చినా కానీ మనకి ఇంకా ఇన్కమ్ పెరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి కంపెనీలో నుంచి టర్నోవర్ నుంచి 7.5% కంపెనీ షేర్ ఇస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ప్రెసెంట్ 35 రూపీస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 6th వచ్చేసి హౌస్ హోల్డ్ బోనస్. ఈ హౌస్ హోల్డ్ బోనస్ వచ్చేసి ఏదైతే కార్ ఫండింగ్ రీచ్ అయినామో కార్ ఫండింగ్కి 3 months 50,000 BV మ్యాచ్ చేస్తే కార్ ఫండింగ్ బోనస్ రీచ్ అయినాము. కార్ ఫండింగ్ బోనస్ రీచ్ కాగానే లైన్గా మళ్ళీ ఇంకో 3 months 50,000 BV లైన్గా మ్యాచ్ చేస్తే మనకి ఈ హౌస్ హోల్డ్ బోనస్ వస్తుంది. ఈ హౌస్ హోల్డ్ బోనస్ వచ్చేసి 5% కంపెనీ షేర్ అనమాట. ఇది వచ్చేసి 3,000 రూపీస్ అవుతుంది. అంటే ఒక్కసారి మనం ఒక 50,000 BV మ్యాచ్ చేస్తే ఈ ఏదైతే యాక్టివ్ బోనస్, కన్సిస్టెన్సీ బోనస్, సూపర్ యాక్టివ్ బోనస్, కార్ఫన్ బోనస్, హౌస్ హోల్డ్ బోనస్ ద్వారా నియర్లీ ఒక 20,000 వరకు అయితే ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు మెటర్ ఫ్రెండ్స్. ఏది ఒక 50,000 BVకి మనం 1 lakh BV చేస్తే 40,000 BV, 40,000 రూపీస్. మనం 2 lakhs చేస్తే 80,000. అంటే మనం ఎంత BV చేస్తే మనకి ఎంత బిజినెస్ ఇస్తే అంత మనీ వస్తుంది. ఇది మొత్తం మన క్యాపిటల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ బోనస్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఎక్స్ అనే పర్సన్ని జాయిన్ చేశారు, వై అనే పర్సన్ని కూడా జాయిన్ చేశారు, జెడ్ అనే పర్సన్ని కూడా జాయిన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఒక 10 lakhs సంపాదిస్తున్నాడు, జెడ్ అనే పర్సన్ ఒక 1 lakh సంపాదిస్తున్నాడు, అండ్ వై అనే పర్సన్ 10,000 సంపాదిస్తున్నాడు. వీళ్ళు సంపాదించడానికి కారణం ఏంటంటే మీరే కదా జాయిన్ చేసింది. మీరు జాయిన్ చేశారు కాబట్టి వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు. సో ప్రతి ఒక్క దాని నుంచి మీకు 10% వస్తుంది, 10% వస్తుంది అనమాట. 10%. ఈ 10 lakhs నుంచి 1 lakh మీకు వస్తుంది, 10% వస్తుంది. వాళ్ళ నుంచి పే చేసుకొని ఎక్స్ట్రాగా మన కంపెనీ ఇస్తుంది. ఈ 1 lakh నుంచి మీకు 10% వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ 10,000 నుంచి 10% వస్తుంది అనమాట. మీరు ఎంతమందిని జాయిన్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్గా జాయిన్ చేసుకోవచ్చు.
వాళ్ళు ఎంత సంపాదించినా కానీ 10% అనేది వస్తుంది అనమాట. దీన్ని మనం ఫ్లాగ్షిప్ బోనస్ అని అంటాం. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఫ్లాగ్షిప్ బోనస్ అనమాట. ఎస్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ సిచ్యువేషన్లో జాబ్స్ అనేవి కొత్త జాబ్స్ లేవు, ఎందుకంటే ఉన్న జాబ్స్కే దిగలేదు, ఉన్న జాబ్సే పోతున్నాయి అనమాట. సో కొత్త జాబ్స్ ఎక్కడ దొరకట్లేవు. సో ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక కాలేజ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ కాలేజ్ చూసుకున్నా, బీటెక్ కాలేజ్ చూసుకున్నా కానీ ఒక 1000 మెంబర్స్ గ్రాడ్యుయేట్ అయితే దాంట్లో 100 మెంబర్స్ 200 మెంబర్స్ మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. అంటే జస్ట్ 10% నుంచి 20% మాత్రమే జాబ్స్ వస్తున్నాయి అనమాట. సో ఈ బిజినెస్ చేసుకోవడం వల్ల వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో ఈజీగా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ని ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇంకో పేరు ఏంటంటే 21st సెంచరీ బిజినెస్ అనమాట. ఈ 21st సెంచరీ బిజినెస్ అని ఈ పేరు పెట్టింది ఎవరు కాదు, ది గ్రేట్ లెజెండ్ అబ్దుల్ కలాం ఈ పేరు పెట్టారనమాట. సో ఈ బిజినెస్ గురించి మీకు ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్, 960582598 నా నెంబర్ అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ బిజినెస్ చేయాలనుకున్నా కానీ ఒక్కసారి నాకు కాల్ చేయండి, మీకు మంచి గైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.